మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం మే 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఈ వారం చూద్దాం. సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ వస్తే కనుక మాసగ్రహాలన్నింటిలో కూడా గత 2 వారాలుగా మాసగ్రహాల మూమెంట్లో ఎటువంటి చేంజెస్ లేవు, కానీ ఈ వారం మాసగ్రహాలన్నీ కూడా మారబోతూ ఉన్నాయి. సోమవారం కుజుడు స్వక్షేత్రమైన మేషరాశిలోకి వస్తుండగా, గురువారం శుక్రుడు ఆయన స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రానికి మిథున రాశికి మారుతూ ఉన్నారు. ఇక శుక్రవారం చూస్తే రవి బుధులు ఇద్దరు కూడా వృషభ రాశిలోకి వస్తున్నారు. ఈ విధంగా కుజ రవి బుధ శుక్ర మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ వారం స్థాన మార్పు చెందబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాల యొక్క మారుతున్న స్థానాల ద్వారా మీ యొక్క రాశికి ఈ వారం ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే చంద్రుని యొక్క గమనం ఒకసారి మనం చూస్తే కనుక కుంభ మేన మేషరాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం, ఇప్పుడు మారిన మాసగ్రహాల యొక్క పరిస్థితి, మిగతా గ్రహాల గోచారం కూడా మనం చూస్తే శని మీనరాశిలోను, గురుడు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ మిథున రాశిలోను, ఇక రాహుకేతువులు కుంభ సింహరాశుల మీదుగా సంచరిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే రాశికి షష్టమంలో కుజుడు, అలాగే మెయిన్గా ఏంటంటే అలాగే షష్టమంలో ఈ రాశికి రవి బుధులు ఉండటం, షష్టమ స్థానంలోనే 3 గ్రహాలు బాగా యోగిస్తాయి. అష్టమంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూస్తే కనుక వృశ్చిక రాశి వారికి 4, 5, 6 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి శుక్ర శనివారాలు 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వారం ప్రారంభం మనం చూస్తే చంద్రుడి చతుర్థ స్థానం నుంచి సంచారం ఉండటం, మెయిన్గా ఇక్కడ అర్ధాష్టమంలోనే రాహు యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. సో అర్ధాష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం ఉండటం ఇక్కడ మెయిన్గా ఏంటంటే డొమెస్టికల్లీ సమ్ డిస్సాటిస్ఫాక్షనల్ సిచ్యువేషన్స్ కానీ, డొమెస్టికల్లీ కొంచెం గృహపరమైన విషయాల్లోనూ, స్థిరాస్తుల పరమైన విషయాల్లో కానీ, గృహ సంబంధిత విషయాల్లో కొన్ని ఆలోచనలు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఇక్కడ వారం ప్రారంభం మనకు కనిపిస్తూ ఉంది. బుధ గురువారాల్లో మనకి చూస్తే కనుక యాక్చువల్గా ఏంటంటే రాశికి శని కుజుల యొక్క కంజంక్షన్ యుతి గత 4 రోజుల నుంచి ఉంది పంచమ స్థానంలో. పంచమ స్థానం అసలు బాగా, ఆ రాశి అధిపతి అష్టమ స్థానంలో ఉంటే ఇంకా బాగా. సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ పరంగా ఏది చూసినా ఈ రాశి వాళ్ళకి డిస్ప్యూట్స్, ఫ్రస్ట్రేషన్, అగ్రెషన్ తప్పదు. ఇలాంటి సిచ్యువేషన్స్ నెల నుంచి నడిచాయి. బట్ ఈ వారం నుంచి కూడా కుజుడి యొక్క స్థాన మార్పు ఈ రాశి వాళ్ళకి ఏదైతే ఉందో మేజర్గా పంచమ స్థానాన్ని వదిలి ఆ శనితో ఫైటింగ్ వదిలేసి కుజుడు ఓన్ హౌస్కి 6th హౌస్కి వెళ్తున్నాడు. 6th హౌస్లో కుజుడు బాగా యోగిస్తాడు. సో కంపారిటివ్లీ ప్రీవియస్ వీక్స్తో పోలిస్తే లవ్ లైఫ్లో కావచ్చు, సంతానపరంగా కావచ్చు, చాలా సందర్భాల్లో మిమ్మల్ని అందరూ హేట్ చేసిన పరిస్థితులు కావచ్చు, కుజశనుల యొక్క యుతి వల్ల పంచమ స్థానం ఎక్కువ ఇబ్బంది ఇక్కడ క్రియేట్ అవ్వటం అనేది మనం మెయిన్గా గుర్తుంచుకోదగిన విషయం. సో డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అన్ని విధాలా కూడా, అంటే మీరు ఏదైనా జాబ్లో అవుట్పుట్ గురించి ట్రై చేద్దాం అనుకున్నా కూడా ఈ కుజ స్తంభన కుజుడు శనితో యొక్క యుతి మీ యొక్క అవుట్పుట్, మీ యొక్క క్రియేటివిటీ, మీ యొక్క క్రియేటివ్ టాలెంట్ ఎవరికి నచ్చకపోవడం అనేది మనకి ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం. సో అలాంటివి చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి. కుజుడు షష్టమ స్థానం ఓన్ హౌస్లోకి రావటం. సో సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో చిన్నపాటి ఇది వచ్చినా కూడా బట్ డెఫినెట్లీ మీరు ఓవర్కమ్ అవుతారు. ముఖ్యంగా కుజుడు లాంటి ఒక మార్స్ చేసే ఫైటర్ ప్లానెట్ మీకు 6th హౌస్లో ఉండడం. సో ఇక్కడ సమస్యలు కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, డైలీ రొటీన్లో మీకు ఎదురే ఇష్యూస్ కావచ్చు, వాటిని మీరు ఫైట్ చేసి మీరు ఓవర్కమ్ అయ్యే విధంగా కుజుడు యొక్క సంచారం 6th హౌస్లో చాలా బాగా ఇక్కడ మీకు యోగిస్తుంది. సో ఈ వారం నుంచి మారుతున్న పరిస్థితులు ముఖ్యంగా సోమ, మంగళ, బుధ, గురు
4 రోజులు కూడా కుజ రవులు అక్కడే కలిసి ఉంటారు. రవి కూడా ఉండటం, కుజుడు కూడా అక్కడికి రావటం, ఈ 4 days వెరీ క్రూషియల్ ఫర్ ఓవర్కమ్ డిఫీటింగ్ యువర్ ఎనిమీస్. ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవడానికి, మీ ఎనిమీస్ని డిఫీట్ చేయడానికి ఈ 4 రోజులు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వారాంతానికి శుక్రవారం చూస్తే రవి బుధులు ఇద్దరు కూడా ఇక్కడ 7th హౌస్లోకి వస్తున్నారు. మళ్ళీ 7th విలో రవి కానీ బుధుడు కానీ మళ్ళీ యోగిచ్చే ప్లానెట్స్ కాదు ఇక్కడ. సో ఉద్యోగపూర్వకమైన ఒత్తిడి, ఉద్యోగపరంగా అండ్ బాస్కి సంబంధించిన విషయాల్లోనూ డైరెక్ట్ ఒత్తిడి అనేది మీకు డైరెక్ట్గా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది, మనకి మెయిన్గా శుక్ర శనివారాల నుంచి. సో అలాగే గురుడు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు. సో గురుడు ఆల్రెడీ అష్టమంలో ఉన్నారు, శుక్రుడు కూడా అష్టమంలోకి మారుతూ ఉన్నారు గురువారం నుంచి. అష్టమంలో శుక్రుడు జనరల్గానే యోగిస్తారు, పర్వాలా. గురు శుక్రుల యొక్క ఇది కొంచెం అష్టమ స్థానంలో ఉండటం. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం మేజర్గా చూసినప్పుడు గురుడు శుక్రుడు యొక్క ఇది ఏదైతే ఉందో డెఫినెట్గా సమ్వాట్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని సందర్భాల్లో కొంత ఈ విషయాల్లో కొంత పాజిటివ్నెస్ అనేది శుక్రుడి వల్ల మీకు వస్తూ ఉంది. బట్ ఏంటంటే ఫైనాన్షియల్గా వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్, లాసెస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే జనరల్గా కనిపిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి. సో మెయిన్గా వృశ్చిక రాశి వాళ్ళకి మనకి చూస్తే కనుక సో ఈ వారం మారుతున్న పరిస్థితుల్లో కుజుడి యొక్క స్థాన మార్పు చాలా బాగా యోగిస్తుంది. అంటే వారం మారుతున్న మాసగ్రహాలని శుక్రుడు కూడా 8th హౌస్లో యోగిస్తాడు. వారాంతంలో రవి బుధుల యొక్క సంచారం మాత్రం 7th హౌస్లో అంత యోగదాయకంగా లేదు. సో పంచమ స్థానంలో ఉన్న శనికి తప్పకుండా కొంత మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. దుర్గామాత ఆరాధన ద్వారా డొమెస్టికల్గా ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తుల ద్వారా విషయంలో కానీ, గృహపరమైన విషయాల రీత్యా ఏర్పడుతున్న ఇబ్బందుల రీత్యా కొంచెం దుర్గామాత ఆరాధన ద్వారా మీరు బయటపడవచ్చు. ఇక జపా కుసుమ సంకాసం ప్రియాంగు గులికాశ్యామ రవి బుధుల యొక్క నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవడం ద్వారా వ్యాపారంలో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ వచ్చే ఇబ్బందులు శుక్రవారం తర్వాత నుంచి ఏమైనా ఉన్నా స్టెబిలైజ్ అవ్వడానికి ఇవి చేసుకుంటే ఇంకా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.